హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. నిన్న తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. సో ఆ కార్యక్రమంలో చిరంజీవి గారు కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే అవి ఏ ఉద్దేశంతో చేసినా, ఏ కాంటెక్స్ట్లో చేసినా అవి ఇప్పుడు భారీ స్థాయిలో చర్చకు దారితీశాయి. అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారు, ఆ చర్చకు కారణం ఏంటి అయినా ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం. సో విన్నారు కదా ఏమన్నారు, ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం కూడా బాగుంటాయని చెప్తున్నారు. రాజ్యం సుభిక్షగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ ని సో కేసీఆర్ గారి గురించి అంటున్నారు. ఎందుకంటే ఒక సమయంలో నెగ్లిజెన్స్కి కాబడిన, అంటే నిరాధారణకు గురి కాబడిన ఇవే అవార్డ్స్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తిరిగి స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. అంటే గతంలో కేసీఆర్ గారి హయాంలో ఈ అవార్డులు ఆగిపోయినాయి. ఆ అవార్డులు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేశారు. గతంలో నంది అవార్డులు ఉండేవి, ఇప్పుడు వీటిని గద్దర్ అవార్డు పేర్లతో ప్రారంభించారు అని చెప్పి చెప్తున్నారు చిరంజీవి గారు. ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగటానికి, ఇంత హృదయంగా సాగటానికి, ఇంత అద్భుతంగా సాగటానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం, ఫస్ట్ ఏమో పక్క రాష్ట్రం అన్నారు, తర్వాత ఏమో మరో తెలుగు రాష్ట్రం అంటున్నారు. సరే, అది వద్దులే కానీ ఇప్పుడు మాట్లాడదాం. ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున. రైట్. సో ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చే ప్రయత్నం చేయండి అని ఆర్ నారాయణమూర్తి గారు కూడా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు కూడా ఏమంటున్నారు, ఫస్ట్ తెలంగాణలో గతంలో కొంత నెగ్లిజెన్స్కి గురైంది, రేవంత్ రెడ్డి గారు వచ్చాక అవార్డులు స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అవార్డులు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, కొంత అక్కడ అవార్డులు లేవు. ఎందుకంటే ఆయన చెప్పారు స్టార్టింగ్లో, ఎక్కడైతే కళాకారులకి వీళ్ళకి గుర్తింపు వస్తుందో ఆ రాష్ట్రం, ఆ రాజ్యం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా లేదు అని చిరంజీవి గారు ఒప్పుకుంటున్నట్టేనా, అది ఒక పాయింట్. ఇంకో పాయింట్, ఇలా సభాముఖంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, మీ తమ్ముడే కదా అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీ తమ్ముడే. మీ తమ్ముడికి మీరు ఒక మాట చెప్తే అక్కడ కూడా అవార్డులు పెట్టండి అని చెప్తే పెద్ద విషయం కాదేమో మేబీ. లేకపోతే మీరు చెప్పినా అక్కడ పని జరగట్లేదా, నిజమే కదండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అక్కడ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక మాట చెప్తే అయిపోద్ది కదా. గతంలో ఈ పెద్ద మనిషిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ఇక్కడ మీకు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాం, మీకు అవార్డులు ఇస్తాం, మీకు ఏం కావాలంటే అది చేస్తాం అని చెప్పి ఇంటికి పిలిచి గౌరవం ఇచ్చి, గౌరవ మర్యాదలు ఇచ్చి సత్కరిస్తే, బయటికి వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిసి మాకు సరిగా నమస్కారం పెడితే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదు అనే ఒక పాయింట్ని తీసి పెద్ద ఎత్తున రచ్చ చేశారు. నేనేమంటానంటే ఆ పాయింట్ చిరంజీవి గారు అనుండకపోవచ్చు, కానీ చిరంజీవి గారు ఖండించలేదు కదా. నమస్కారం పెడితే, చిరంజీవి గారు నమస్కారం పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం పెట్టలేదు అనే ఒక అంశాన్ని వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ, విపరీతంగా వైరల్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న అంశాల గురించి చాలా వేగంగా స్పందించే చిరంజీవి గారు ఆ రోజు ఆ అంశం గురించి స్పందించలేదు కదా. స్పందించలేదు అంటే ఏంటి, మీరు కూడా దాన్ని ఒప్పుకున్నట్ట,
లేకపోతే మీ తమ్ముడికి మెయిల్ చేస్తానికి అప్పుడు జరిగినట్ట అనేది మీరే ఆలోచించుకోవాలి పెద్దలు మీరు. రైట్, సీన్ కట్ చేస్తే ఇప్పుడు గతంలో మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మీకు ఏం కావాలంటే అది చేస్తాం సత్కరించిన వ్యక్తి మంచోడా? ఈరోజు మీరు ఇంకో రాష్ట్రంలో మీరన్నట్టే మీరు ఇంకో రాష్ట్రంలో నిలబడి ఈ రాష్ట్రంలో కళాకారులను గుర్తిస్తున్నారు, ఈ రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి అయితే అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీకన్నా రేవంత్ రెడ్డి గారు ముందున్నారు, మీకన్నా రేవంత్ రెడ్డి గారు 4 మార్కులు ఎక్కువే పడుతున్నాయి అని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు. చిరంజీవి గారు అంత గట్టిగా అనరు కాబట్టి అనలేదు బహుశా, కానీ ఆయన మనసులో మాట కూడా అదే. అంటే అది చెప్తారు కదండి, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది అని చెప్పి. ఇదే మనకి ప్రూఫ్ చూడండి. ఇంటికి పిలిచి భోజనం పెడితే లేదు, నమస్కారం పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని చెప్పి రాజకీయం చేశారు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఒక స్టేజ్ పైన నుంచొని అక్కడ కూడా అవార్డులు ఇస్తే బాగుంటుంది, ఇది అసందర్భమైనా దీన్ని ఒక చిన్న సూచనగా చేస్తున్నాను, ఈ సూచనని పాటించండి, ఈ సూచన తీసుకుంటారని భావిస్తున్నాను, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, మీరు ఆలోచించండి, ఏది మర్యాద, ఏది మర్యాద, ఏది అవమానం? అక్కడ ఒక మనిషి పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి చేద్దామని, భూములు తీసుకోండి, ఇక్కడ మీకు స్టూడియోలు కట్టుకుంటామంటే స్థలాలు ఇస్తామని చెప్పిన మనిషి గొప్పతనమా? ఇక్కడ మీ తమ్ముడే ప్రభుత్వంలో ఉండే, మీ తమ్ముడే అధికారంలో ఉండే, అలాంటిది మీరు పక్క రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రి దగ్గర నుంచొని ఆ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ దయచేసి అక్కడ కూడా గుర్తించండి, కొంత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అవార్డులు లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టనని చెప్పి రిక్వెస్ట్ చేయటం ఏది గొప్పతనం, ఏది అవమానం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారింట్లో జరిగింది అవమానమా, ఇది అవమానమా? ఆలోచించండి ప్రజలు, ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ రోజు జరిగింది ఏంటి, దాన్ని ఏ విధంగా పోర్ట్రే చేశారు, ఏ విధంగా ప్రజల మనసులకు హత్తుకునేలా చేశారు, ఏ విధంగా జనాల్లోకి ఈ విషయాన్ని ఎక్కించారు. ఈరోజు జరుగుతుందేంటి? నువ్వు మీ తమ్ముడు అధికారంలో ఉన్నారు, అక్కడ ప్రభుత్వం వాళ్ళదే నడుస్తుంది. మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళకి అత్యంత దగ్గరగా ఉంటారని, కరెక్టే. మరి అత్యంత దగ్గరగా ఉన్నారు సినిమా వాళ్ళకి, మీ తమ్ముడు గారు అందులో కీలక పాత్రలో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అలాంటిని మీరు వేరే రాష్ట్రంలో ఉండి, వేరే స్టేజ్లో ఉండి, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఆ సందర్భం తీసుకొచ్చి బతిలాడుతున్నారంటే ఆలోచించండి, ఎవరు హయాంలో న్యాయం జరిగింది, నిజమేంటి, అబద్ధం ఏంటి, దేన్ని జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు, దేని ద్వారా రాజకీయం చేశారు, దేని ద్వారా ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ అంశాలు ఒక్కసారి ప్రజలు మనస్ఫూర్తిగా ఆలోచించండి. సినిమా వాళ్ళు కానీ, సినిమా ప్రేమికులు కానీ, వీళ్ళంతా ఆలోచించండి, ఎవరి హయాంలో సినిమా వాళ్ళకి మంచి జరిగింది, ఎవరి హయాంలో జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎవరు రాజకీయం కోసం వాడుకున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేశారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్నారు డైరెక్ట్గా, ఆంధ్ర రాష్ట్రంలో పట్టించుకోవట్లేదు, ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే కళాకారుల్ని గుర్తిస్తారో ఆ రాష్ట్రం, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చిరంజీవి గారే చెప్తున్నారు. అర్థమైంది కదా మీకు క్లియర్గా? ఇప్పుడు ఒకసారి గతంలో ఏవైతే వైరల్ చేశారో ఆ వీడియోస్, ఈ వీడియో 2 ప్లే చేసుకొని ఒకసారి చూడండి, అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది.